శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇక్కడ మన కథనం చూస్తున్నాం. ఆయుధంలో వీడిన చంద్రన్న ప్రభాత్. తెలంగాణ డీజీపీ శివారెడ్డితో సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు అగ్రనేతలు ప్రభాత్, చంద్రన్న. నిజంగా ఆపరేషన్ కగార్ తర్వాత జరుగుతున్న పరిణామం ఎట్లుందో మనం చూసాం. ఏదైతే అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్పిన నిర్దేశం ప్రకారంగా నెక్స్ట్ 2026లో మావోయిస్ట్ అనేటోడి భారతదేశంలో ఈ భూభాగంలో ఉండబోడని చెప్పేసి ఏదైతే ఘంటాపథంగా చెప్పారో దానికి మావోయిస్టుల మధ్యలో ఒక భయం అనేది ఏర్పడింది. నిజంగా ఇక్కడ ఆపరేషన్ కగార్లో సాయుధ దళాలు కూడా సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఇక్కడ కోమింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, గరిల్లా టీమ్స్ కానివ్వండి, చాలా వరకు మంచిగా ఇక్కడ చేసేసి ఆపరేషన్ ఏదైతే విచ్ఛిన్న శక్తులు ఎవరైతే ఈ భారతదేశ భూభాగంలో ఉన్నారో ఆ మావోయిస్టులను ఏరవేయడం స్టార్ట్ చేసింది. ఏరవేయడం స్టార్ట్ చేయడంతో ఇక్కడ మావోయిస్టులకు హేమీ మావోయిస్టులు కూడా ఇప్పుడు లొంగిపోవడం జరుగుతుంది. వీరొస్తరికి తెలంగాణ రాష్ట్రంలో ఒక సుపరిచితమైన మావోయిస్టులు వీళ్ళు. అయితే వీళ్ళని మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఇక్కడ డీజీపీ కూడా వాళ్ళని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ జనజీవ స్రవంతిలో రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ముందుగా వాళ్ళకి వెల్కమ్. ఎందుకంటే కమ్యూనిజం, ఇంతకుముందు ఉన్న కమ్యూనిజం వేరే, ఇప్పుడున్న కమ్యూనిజం వేరే. మంచి మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ లేక మన జాతీయ జెండాని ఎగురవేయని ఒక సంస్థ గురించి మనం పోట్లాడినాం. నల్ల జెండాల గురించి మనం పోట్లాడినాం, కానీ మన త్రివర్ణ పథకం గురించి మనం పోరాడాలి. ఇక్కడ త్రివర్ణ పథకాన్ని ఎగురవేయద్దన్న కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఎంతవరకు కరెక్ట్ అనేసి ఇప్పుడు అందరి మధ్యలో నడుస్తున్న ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ కగార్ వల్ల అడవిలో ఉన్న ఈ మావోయిస్టులు మనకి రూపాంతరం చెంది ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఉన్నారు. కానీ ఇక్కడ మనలోనే అర్బన్ నక్సల్స్గా స్టూడెంట్స్ మైండ్లో ఒక యూట్యూబ్ ఛానల్స్ పేరుగా కానివ్వండి, ఆర్టికల్స్ పేరుగా కానీ, సోషల్ మీడియా ద్వారానే కానివ్వండి, వాళ్ళు కమెంట్ చేసే ఏదైతే పోస్టులు ఏదైతే ఉన్నాయో అది నిజంగా హానికరం. అది ఎందుకంటే ఆపరేషన్ కగార్లో వాడు అడవిలో ఉండి వాడు గవర్నమెంట్తో పోరాడుతాడు, కానీ ఇక్కడ మన మందిలో ఉండి స్లీపర్స్ లెక్క పనిచేసి ఇక్కడ బ్రెయిన్ని డివియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అడవిలో ఉన్న మావోయిస్టుల కంటే ఇక్కడ మనలో ఉంటున్న ఒక అర్బన్ నక్సల్ అనేది చాలా డేంజర్. సో ఈ అర్బన్ నక్సల్స్ని తొందరగా ఇక్కడ ఎట్లయితే ఆపరేషన్ కగార్ పేరుతో అటాక్ చేశారో ఇక్కడ ఇంకొక ఆపరేషన్ పేరుతోని ఇక్కడ ఆపరేషన్ జెన్జీ అనే ఒక పేరుతో పెట్టేసుకొని ఇక్కడ ఆపరేషన్ జెన్జీలో ఉన్న ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీతో బతికే ఈ సోకాల్డ్ పీపుల్ని ఎలాబరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టా రాంగా? మన త్రివర్ణ పథకాన్ని ఎగరవేయద్దన్న కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ సిద్ధాంతాన్ని మనకు అవసరమా? ఒకసారి మీరు ఆలోచించండి అండ్ కమెంట్స్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.